2 రోజుల పాటు విచారణ జరిపింది సిట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీ కార్యాలయానికి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ చేరుకున్నారు. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేయనున్నారు. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసింది సిట్ బృందం. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. 2 రోజుల పాటు కూడా ఈ విచారణ జరిపింది. ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నివేదిక అందజేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. పోలింగ్ ముగిసిన తర్వాత పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీలో పోలింగ్ అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద పూర్తి స్థాయి విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన సిట్ బృందం అయితే తన నివేదికను 2 రోజుల పాటు కూడా అటు పల్నాడు గాని ఇటు చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో విచారణ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను సిట్ చీఫ్ గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ అయితే డీజీపీకి అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన కార్యాలయానికి కూడా చేరుకొని ఆ నివేదికను అయితే ఇవ్వబోతున్నారు. ఇది ప్రాథమిక నివేదికగా కూడా వినీత్ బ్రిజ్లాల్ కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయి నివేదికకు సంబంధించి ఇంకా కూడా పూర్తి స్థాయి విచారణ అయితే కొన్ని రోజులు జరిపే అవకాశం ఉంది. మొత్తం జరిగిన హింసాత్మక ఘటనల మీద కూడా పూర్తి స్థాయి లోతైన సమగ్ర విచారణ కూడా జరుపుతున్నట్టుగా కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ గా కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఏ కేసులు అదనంగా నమోదు చేస్తున్నామనే అంశాలతో పాటుగా ఎక్కడెక్కడ అదనపు సెక్షన్లు కూడా యాడ్ చేస్తున్నామనే అంశాల మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆ ప్రాథమిక నివేదికలో డీజీపీకి ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా కొంతమంది రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన ప్రమేయం కూడా ఈ దాడుల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన అరెస్టుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళందరూ కూడా మిస్సింగ్ లో ఉన్నారు, అదృశ్యం అయ్యారు. స్థానికంగా ఘటనలు జరిగిన ప్రాంతం నుంచి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో స్థానిక పోలీసులకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలనే అంశం మీద కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 71 మందిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు కూడా కొనసాగే అవకాశాలకు సంబంధించిన ఆదేశాలను సిట్ ఈ సందర్భంగా ఈ నివేదిక రూపంలో ఇవ్వబోతోంది. అదేవిధంగా కొత్తగా నమోదు చేయాల్సిన ఎఫ్ఐఆర్లకు సంబంధించిన ఆదేశాలను కూడా స్థానిక పోలీసులకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి వరకు కూడా సిట్ విచారణ నేపథ్యంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ప్రస్తుతం డీజీపీకి ఆ నివేదికనైతే సిట్ అధిపతిగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ ఇవ్వబోతున్నారు. ఇక అదే విధంగా మిగతా రోజుల్లో కూడా ఈ నివేదికకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ గా మీడియాకు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్ నోట్ కూడా కొద్దిసేపట్లో విడుదలయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో కొత్త కేసులు ఎక్కడెక్కడ నమోదు చేయబోతున్నారు, ఎంతమందిని కొత్తగా నిందితులుగా చేర్చబోతున్నారనే అంశం అయితే ఇప్పుడు కీలకంగా మారింది. అరెస్టులకు సంబంధించి ఏమన్నా పర్టికులర్ గా దీని మీద ఏమన్నా ఒక ఆదేశాలు కూడా ఈ నివేదికలో ఏమన్నా అందిస్తారా అనేది కూడా మనకి అఫీషియల్ గా వచ్చే మీడియా నోట్లో ప్రెస్ నోట్లో అయితే తెలియబోతా ఉంది. ఇక 2 రోజుల్లోనే ఈ విచారణ సిట్ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో దాని గడువు నిన్నటితోనే ముగిసిన కారణంగా నిన్న రాత్రి వరకు అయితే విచారణ కొనసాగింది. ఇవాళ అందుకనే ఆ సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ కూడా ప్రాథమిక నివేదికనైతే డీజీపీకి అందించినట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయి నివేదిక రావడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.